కాక్రోచ్ పార్టీ జిందాబాద్. 5 రోజుల్లోనే 1.5 కోటి మంది ఫాలోవర్లు. సోషల్ మీడియాలో సంచలనం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు, యువతను బొద్దింకలతో పోల్చిన సిజేఐ. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా మహారాష్ట్ర యువకుడి వినూత్న యత్నం. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు మద్దతు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, రాజకీయ వలసలపై ప్రశ్నలు. ఆ పార్టీ అకౌంట్ను హోల్లో పెట్టిన సంస్థ. బాబా ఒకే దెబ్బకు ఆగమాగం చేసిన భారతీయ జనతా పార్టీని. పెరిగిపోతున్న నిరుద్యోగం, పెరగని జీతాలు, పడిపోతున్న రూపాయి, పైకి ఎగబాగుతున్న ధరలు, మారని బతుకులు, మార్చలేనంతగా మారిపోయిన రాజకీయాలు. ఎటు చూసినా అవినీతి అక్రమాలు. నేనేమంటున్నా, ఎటు చూసినా అవినీతి అక్రమాలు. ఇదైతే వాస్తవం. రాజకీయాల్లో దరిద్రంగా అంటే దరిద్రంగా సిచ్యువేషన్ ఉంది. దరిద్రంగా నిరుద్యోగం పెరిగిపోతుంది, జీతాలు పెరగట్లేవు, రూపాయి పతనమవుతుంది, ఎగబాకుతున్న ధరలు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేడు సామాన్యుడు. పప్పు కొందామన్నా, ఉప్పు కొందామన్నా, చక్కెర కొందామన్నా, ఇంత షాయ్ పత్తు కొందామన్నా, లేదండి ఇంత కూరగాయలు తీసుకుందామని 500 పట్టుకొని పోతే సంచి కూడా నిండని పరిస్థితి. దీనికి అందరికీ ఎవరు కారణం? కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. పెట్రోల్, డీజిల్ అడ్డగోలు పెరుగుతున్నాయి. 108, 110 రూపాయల పెట్రోల్ తీసుకుంటే రాష్ట్రమే 40-45 తీసుకుంటే, కేంద్రమో 19 రూపాయలు తీసుకుంటే, డీలరో 6.5 రూపాయలు తీసుకుంటే, నడ్డి విరిగేది మాత్రం సామాన్యుడి పైనే. దీనిపైన ఎవడు డిసిషన్ తీసుకోవాలి? కేంద్రం. మరి కేంద్రం ఎందుకు డిసిషన్ తీసుకోవట్లేదు? తీసుకోదు. ఇంకేమంటుంది? ఎటు చూసినా అవినీతి అక్రమాలు, ఎటు చూసినా అవినీతి అక్రమాలు. ఈ భారతీయ జనతా పార్టీలో అవినీతిని ఈ కేజ్రీవాల్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇప్పటి వరకు ఒక్క అవినీతిని కూడా బయటికి పెట్టలే. అవినీతి లేదు అని నేను చెప్పట్లేదు, 100కు 100% ఉంటుంది. కేంద్రంలో ఉంటుంది అవినీతి, రాష్ట్రంలో ఉంటుంది. ఈ రాజకీయ అవినీతిని బొందబెట్టినప్పుడు దేశ ప్రజలకు మంచి జరుగుతుంది. అందుగురించి అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, విచ్చలవిడి అవినీతితో దేశ రాజకీయ నాయకులు, రాష్ట్ర రాజకీయ నాయకులు కోట్లకు పడగలెత్తితే సామాన్య పబ్లిక్ మాత్రం ఉప్పులు కొనలేక, పప్పులు కొనలేక పస్తులుంటున్న పరిస్థితులు దేశంలో, రాష్ట్రంలో ఉన్నాయి. ఊరికైనా టైంపాస్గా పెరగదు. టైంపాస్గా ఒకటే రోజు ఫాలోవర్స్ రాదు. అఫ్కోర్స్ దీని వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ ఉండొచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సపోర్ట్ చేయవచ్చు, భారతీయ జనతా పార్టీ నచ్చని వాళ్ళందరూ దీనికి ఫాలోవర్స్ కావచ్చు. కానీ ఈ ఫాలోవర్స్లో యువత ఎంతమంది ఉన్నారు, ఆ యువతకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. నరేంద్ర మోదీ ఏం చెప్పిండు దేశ యువతకు? ఇక్కడ రాష్ట్రంలో ఉన్న, ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న సింపుల్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకుందాం. మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగ యువకుల కోసం జాబ్ క్యాలెండర్ వేస్తాం, బీఆర్ఎస్ కల్వకుంట్ల కాందాన్ని బొందబెట్టి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాం. సంవత్సరానికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఆ సంవత్సరం అడ్డేవా 2 సంవత్సరాలు అయిపోయా, 2.5 సంవత్సరాలు అయిపోయా, 2.5 సంవత్సరాలు అయినా కూడా 2 లక్షల ఉద్యోగాలు కూడా కంప్లీట్ చేయలే. వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ వీళ్ళు ఫిల్ చేయాల్సిన ఉద్యోగాలు 5 లక్షలు, అక్షరాల 5 లక్షలు, 2.5 సంవత్సరాలు. 5 లక్షల ఉద్యోగాలకు వీళ్ళు ఫిల్ చేసింది ఏంటంటే, బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వీళ్ళు పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకున్నారు 60,000 ఉద్యోగాలు. అందువచ్చే నిరుద్యోగులు ఆస్మా కావచ్చు, జనార్దన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ పెట్టుకొని వాళ్ళు మొన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేసిన పరిస్థితి. ఏజ్ రిలాక్సేషన్స్ 44 సంవత్సరాలు ఇచ్చిండ్రు, మంచిదే. ఎందుకంటే 10 సంవత్సరాలు కల్వకుంట్ల కాందాన్ని చేయలే, ఇది చేసిండ్రు. మరి ఎస్పెషల్గా ఈ జెన్జీ యువత దేశవ్యాప్తంగా ఏం కోరుకుంటున్నారు అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. చూద్దాం. అది ఇక దేశంలోని పరిణామాలను ప్రశ్నిస్తూ ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ప్రభుత్వాల విధానాలు, రాజకీయ నిర్ణయాలకు నిలదీస్తున్నది. ఆ పార్టీనే కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ.
మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దీప్కే అనే 30 ఏండ్ల యువకుడి ఆలోచన నుంచి ఈ నెల 16న పుట్టింది పార్టీ. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఆ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. ఎంతలా అంటే జస్ట్ 5 రోజుల్లోనే 1.5 కోటి మంది ఆ సెటైరికల్ పార్టీని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. గంటకు ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సీజేపీ దాటేసింది. మళ్ళీ దీంట్లో కాంగ్రెస్ వాడు ఉంటాడు, నార్మల్ ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం మంది ఉంటారు, A to Z అన్ని పార్టీలకు ఎస్పీ ఉంటుంది, బీఎస్పీ ఉంటారు, అందరూ ఉంటారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి కార్యకర్త ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సీజేపీ దాటివేసింది. దేశంలోని పరిస్థితులపై జంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామం రుజువు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సీజేపీ ఆధారంగా యువత ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటుంది. ఇప్పుడు అది ప్రశ్నించే స్థాయి నుంచి ఓ ఆన్లైన్ ఉద్యమం దాకా పెరిగిపోయింది. ఈ పార్టీకి రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు చాలామంది మద్దతుగా నిలబడ్డారు, ఆ పార్టీని ఫాలో అవుతున్నారు. ఇలా పుట్టింది. ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ యువతపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు చేయకుండా జర్నలిజం, యాక్టివిజం, సోషల్ మీడియా పేరుతో బొద్దింకల్లా వ్యవస్థలపై పడుతున్నారని, వ్యవస్థను పరణ జీవులుగా పీడిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్ పై దుమారం రేగడంతో వివరణించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. ఆయన ఏమన్నాడు? ఉద్యోగాలు చేయకుండా జర్నలిజం అనేది ఉద్యోగమే సార్. జడ్జీలు అమ్ముడు పోతున్నారు కానీ జర్నలిజం 10% అమ్ముడు పోతలేదు. జడ్జీలు అమ్ముడు పోతున్నారు. జడ్జీలు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తున్నది, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఏం చెప్తే ఆ జడ్జీలు అదే చేస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. 90% జడ్జీలు అట్లనే పడాయి. రాత్రిపూట కలుసుడు, తెల్లారిన తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. కానీ జర్నలిజం ఏం అమ్ముడు పోతలేదు. ఇదే జర్నలిజం లేకపోతే ఇంకా విచ్చలవిడితనమవు. ఇదే సోషల్ మీడియా, ఇదే కాక్రోచ్ పార్టీ అటువంటి లేకపోతే ఇంకా భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవడు అధికారంలో ఉంటే వాడు విచ్చలవిడితనం అవుతుంది. మీరు అంత పొజిషన్లో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు కదా. ఊరికైనా టైంపాస్ చేస్తలేరు కదా పురాణం. టైంపాస్ చేసే పురాణం సపరేట్ ఉంటారు. ఇక ఆ డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో రాత్రిపూట వాడు ఎవడేం చేస్తాడో ఏం తెలియదు. దీనికి డే అండ్ నైట్ గస్తీ నిర్వహించాలి. డే టైంలో పోలీసులు ఎట్లా ఉంటారో రాత్రిపూట ప్రతి సిగ్నల్ దగ్గర హైదరాబాద్తో పాటు అన్ని మెట్రోపాలిటన్ సిటీలలో భారతదేశ వ్యాప్తంగా ఒక రూల్ తీసుకొచ్చి ఆ రూల్స్కి పాటించే విధంగా చూడాలి. అది మనకు లేదా. హైదరాబాద్లోనే పాత బస్తీలో ఒక రూలు, కొత్త బస్తీలో ఒక రూలు. కొత్త బస్తీలో రోజు పాత బస్తీలకు పనిచేయదు, పాత బస్తీలో రోజు కొత్త బస్తీకి పనిచేయదు. పాత బస్సులో హెల్మెట్ లేకుండా 3-4 బండి మీద పోయినా, అవసరం అంటే 5 బండి మీద పోయినా, పోలీసులు అందరూ అక్కడ కాపలా ఉన్నా వాడు ఆపడు బండి. ఇక కొత్త బస్సులో మాత్రం, కొత్త హైదరాబాద్లో మాత్రం హెల్మెట్ లేకుండా ఇద్దరు పోయినా కూడా వీడు ఆపుతాడు బండి. ఇది దరిద్రమైన మన పాలకులు చేస్తున్న దరిద్రపు నీచమైన వ్యవస్థలు ఇవి. ఇక వీళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ హామీలు ఎట్లున్నాయో గమ్మత్తున్నాయో ఒకసారి చూద్దాం. ఏ చీఫ్ జస్టిస్ రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటును రివార్డ్గా ఇవ్వవం. న్యాయబద్ధంగా ఉన్న ఓటును తొలగిస్తే కేంద్ర ఎన్నికల కమిషనర్ను ఉపా చట్టం కింద అరెస్టు చేయిస్తాం. పౌరుల ఓటు హక్కును దొంగిలించడం ఉగ్రవాదంతో సమానం. మహిళలకు 50% రిజర్వేషన్లు మా హామీ. పార్లమెంట్ స్థానాలు పెంచకుండానే మహిళలకు సగం స్థానాలు కేటాయిస్తాం. మంత్రివర్గంలో సగం మహిళలకే ఇస్తాం. అంబానీ, అదానీలకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తాం. ఇండిపెండెంట్ మీడియాకు బాటలు వేస్తాం. గోధి మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు చేస్తాం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే లేదా ఎంపీని 20 ఏళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తాం. మా రాష్ట్రంలో 10 మంది ఎంపీలు జైనాయన్లు, మళ్ళా పటాషేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి అటు ఇటు పడలేదు, మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళారు. 9 మంది జైనాయన్లు ఇంకా సిగ్గుశరం లేకుండా
వ్యవస్థను నడిపించే మేమే రాజ్యాంగబద్ధమైన పదవులను చెప్పుకుంటున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిగ్గు లేకుండా మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. సిగ్గు శరం లేకుండా. అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఇటువంటి వాళ్ళను చెప్పులతో కొట్టినట్టు పనిచేసిండు. ఇది కంప్లీట్గా భారతీయ జనతా పార్టీకి కంప్లీట్ టార్గెట్ చేసుకొని బీజేపీని టార్గెట్ చేసుకొని ఇక్కడ కాక్రోజ్ సీజేపీ వచ్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బీజేపీని టార్గెట్ చేసుకొని ఇది వచ్చింది. దీని వెనకాల 100% ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సరే ఉన్నా పర్వాలేదు, వాళ్ళు మాట్లాడిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉండొచ్చు. బట్ 100% ఇగో ఈయనే అభిజిత్ దీప్కే అని ఈ క్యాండిడేటే పెట్టింది. కాకపోతే మనోడు ఇక్కడ లేడు, మనోడు బయట దేశంలో ఉన్నాడు. ఇక్కడ ఉంటే ఇప్పటికే వేరే కథ. ఇప్పుడు రాజ్ బోడా ఉంటాడు యుఎస్లో, రాజ్ బోడా ఉంటాడు. రాజ్ బోడా సిద్దిపేట బీసీ బిడ్డనే మనోడు కూడా. ఇక ఇది అది లేదు అంటే సరే మనోడికి కొంచెం కాంగ్రెస్ వాసనలు ఉన్నా, కాంగ్రెస్ ఫేవర్ ఉన్నా కూడా మనోడు తిట్టుడు ఇక ముండల కానుంచి దిగడు, లా కాడ నుంచి దిగాడు. మరి జర్నలిజమా, ఎర్నలిజమా, బ్రోకరిజమా అంటే ఏదైనా మంచిదే కానీ ప్రజలైతే ఆదరిస్తున్నారు. నన్ను తిడతావా అని తిట్టించుకున్నాడు చూస్తున్నాడు పార్టీ. అటు భలే తిడుతున్నారా వేరే పార్టీని ఆ సపోర్ట్ చేసే పార్టీ కూడా చూస్తున్నారు. మరి రాజ్ బోర్డన్ అరెస్ట్ చేసే ఆస్కారం ఉంటుంది అంటే నెవర్. ఆయన ఉన్నది యుఎస్లో, ఏం బిగుతారు, ఏం చేయలేరు. ఇట్లా మనోడు కూడా వేరే దేశం నుండి ఇక్కడ అస్త్రాలు మాత్రం చేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఒక సునామీ సృష్టించేదని చెప్పుకోవచ్చు కాక్రోజ్ జనతా పార్టీ. ప్రతి ఇంట్లో, ప్రతి కిచెన్ క్లీన్గా లేకుండా, ఇల్లు క్లీన్గా లేకుండా ఆ బొద్దింకలు ఎక్కడి నుంచి వస్తాయో కానీ చిన్నగా తయారై పెద్దగా తయారవుతాయి. చిన్న బొద్దింకలు పెద్దగా అవుతాయి. అదే కాక్రోజ్ జనతా పార్టీ. ప్రతి ఇంటిని శుభ్రం చేయడం కాదు, ప్రతి ఇంటిని సర్వనాశనం చేసే విధంగానే వస్తాయి అవి. ఈ వాట్సాప్ యూనివర్సిటీ, ఇన్స్టా యూనివర్సిటీ ఏడు వరకు పోతుందో చూద్దాం. ఇక అది కథ.